నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. రతన్ టాటా ఆ పేరే ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యం, దాతృత్వానికి చిరునామా, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనమైన 100 దేశాల్లో కంపెనీలున్న లక్షల కోట్ల సంపద సృష్టించిన మనిషిగా టాటా అత్యంత సామాన్యుడిగానే కనిపించారు. తన సంస్థలో ఒక ఉద్యోగిగానే మెలిగారు. ఈ దేశంలో పుట్టినందుకు దేశ సంపదను సృష్టించడంలో భాగం కావటం కంటే గొప్ప తృప్తి, గొప్ప బిరుదు ఇంకేదీ లేదని చెప్పిన భారతీయుడు టాటా. ఆయన సాధించిన ప్రగతిని భావితరాలకు ప్రేరణగా వదిలిపెట్టి శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు. రతన్ టాటా ఈ లోకానికి టాటా చెప్పేశారు. సంపద సృష్టించటంలో ఈ దేశానికే కాదు, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వ్యాపార దిగ్గజం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా తుది శ్వాస విడిచారు. బీపీ లెవెల్స్ పడిపోవడంతో సోమవారం ముంబైలోని బ్రీచ్ కౌంటీ హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం రాత్రి కన్నుమూశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోమవారం రతన్ టాటా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధైర్యం చెప్పారు. కానీ ఆ తర్వాత 2 రోజుల్లోనే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. రతన్ టాటా మృతి చెందిన విషయాన్ని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. గొప్ప స్నేహితుణ్ణి, తన మార్గదర్శిని కోల్పోయినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2 దశాబ్దాల పాటు టాటా సంస్థలను రతన్ టాటా విజయవంతంగా నడిపించి వ్యాపారానికి మించి దాతృత్వానికి మారుపేరుగా ఆయన నిలిచారు. అనేక పరిశ్రమలు కలిగిన టాటా గ్రూప్ చైర్మన్గా రతన్ టాటా 1991లో బాధ్యతలు స్వీకరించి 2012 వరకు కొనసాగారు. టాటా సన్స్ చైర్మన్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నప్పటికీ సేవా సంస్థ అయిన టాటా ట్రస్ట్కు చైర్మన్గా కొనసాగుతున్నారు. 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది. ఆ తర్వాత ఆయనకు భారతరత్న ఇవ్వాలి అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ పెట్టి మరీ యువత భారీగా డిమాండ్ చేశారు. అయితే దానికి ఆయన స్పందిస్తూ తనకు బిరుదులపై ఎలాంటి ఆశ లేదని, దేశం కోసం పనిచేయటంలోనే తనకు తృప్తి ఉందని, దయచేసి ఈ డిమాండ్ ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. 1937లో జన్మించారు రతన్ టాటా. 1948లో వివిధ కారణాల వల్ల ఆయన తల్లిదండ్రులు వేరుపడటంతో నానమ్మ నవాజ్బాయ్ టాటా వద్ద రతన్ టాటా పెరిగారు. కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్లో పట్టభద్రుడైన తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేశారు. రతన్ టాటా అవివాహితుడు. అయితే లాస్ ఏంజల్స్లో ఉన్నప్పుడు ఆయన ఒక అమ్మాయిని ప్రేమించారు. 1962 ఇండియా చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో నానమ్మ ఆరోగ్యం కారణంగా ఆయన ఇండియాకు రావాల్సి వచ్చింది. తనతో పాటు తాను ప్రేమించిన అమ్మాయి కూడా వస్తుందని టాటా భావించారు. అయితే యుద్ధం కారణంగా ఆమెను రతన్ టాటాతో పాటు భారత్కు పంపేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆ ప్రేమ అక్కడితో ఆగిపోయింది. ఈ ప్రేమ కథను ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఆమె ఎవరు అన్న విషయాన్ని మాత్రం ఎప్పుడూ బయట పెట్టలేదు. రతన్ టాటా అంటే గుర్తొచ్చేది టాటా సంస్థలు, ఆయన వ్యాపార సామ్రాజ్యం. నమ్మకం, విశ్వసనీయతకు మారుపేరు. ఆయన కేవలం ఒక్క రోజులో విజయాన్ని సాధించలేదు. ఆయన శ్రమ, ఆలోచనలే టాటాను ఇంతటి వారిని చేశాయి. ఎంత ఎత్తుకు ఎదిగినా గర్వం లేకపోవటం, విజయాలకు పొంగిపోకుండా ఉండటం రతన్ టాటాకు నిజమైన ఆభరణాలని చెప్పాలి. ప్రపంచంలో ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉన్నా వారిలో కొందరిని మాత్రమే సమాజం ప్రేమగా, ఇష్టంగా గుర్తుంచుకుంటుంది. అలాంటి వారిలో రతన్ టాటా ఒకరు. ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేయటమే కాకుండా ప్రతి వ్యక్తి హృదయంలో చోటు సంపాదించారు టాటా. వ్యాపారం చేసి సంపాదించటమే కాదు, సంపాదనలో ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకు విరాళాలుగా ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా. ఆయనలో గొప్ప మానవతావాది కనిపిస్తారు. పోటీ ప్రపంచంలో వేరే వాళ్లను తొక్కి తాను ఎదగాలని ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు.
ఆశించలేదు కూడా. ఎవ్వరూ చెయ్యని విధంగా, ఎవరికీ అందని విధంగా తనవైన కొత్త ఆలోచనలతో, కొత్త ఆవిష్కరణలతో ముందుకెళ్లారు. అవే ఆయన్ను ప్రపంచంలో మేటి వ్యాపారవేత్తగా నిలబెట్టాయి. టాటా సంస్థలు విస్తరించని రంగమంటూ లేదని చెప్పుకోవాలి. ఏదైనా కొత్త ఉత్పత్తులను ప్రారంభించినప్పుడు విఫలమైన నిరాశ చెందకుండా వాటి ఉద్దేశాన్ని గౌరవిస్తూ మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్లటంతోనే రతన్ టాటా ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. రతన్ టాటా ఆలోచనలు ప్రజలతో అనుసంధానమయ్యేవిగా ఉండటమే ఆయన విజయ రహస్యం. అదే ఆయన శక్తివంతమైన వ్యాపార దిగ్గజంగా ఎదగటానికి కారణమయ్యాయి. సమాజాన్ని అర్థం చేసుకుంటూ ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో గ్రహించి సకాలంలో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావడంతో ఆయన ప్రజలకు దగ్గరయ్యారు. అదే కారణంతో ప్రజలు టాటా ఉత్పత్తుల వైపు ఆకర్షితులయ్యేవారు. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరికీ అందుబాటు ధరలో ఉండేలా చర్యలు తీసుకోవటం ఆయన విజయ రహస్యాల్లో ఒకటి. ప్రజలకు ఏది అవసరమో ఆ ఉత్పత్తుల తయారీలపై సకాలంలో దృష్టి పెట్టడం వల్ల టాటా ప్రొడక్ట్స్కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వీటన్నింటికీ నిదర్శనం టాటా నానో కార్. ₹1,00,000 కారు అందించాలన్న ఆలోచన ఆ రోజుల్లో ప్రజలను ఆకర్షించింది. ఎలక్ట్రిక్ వస్తువులు మొదలుపెట్టి నిత్యావసర వస్తువుల వరకు ప్రతి విభాగానికి టాటా సంస్థ విస్తరించింది. తన సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించడం కూడా ఆ సంస్థ పట్ల గౌరవాన్ని పెంచింది. ఆ బ్రాండ్ ఇమేజ్ ప్రజలను బాగా ఆకర్షించింది. దీంతో టాటా ఉత్పత్తులను కొనేందుకు ఆసక్తి చూపించారు. తన సంస్థలో ఉద్యోగులతో అత్యంత స్నేహపూర్వకంగా ఉండేవారు టాటా. తాను బాస్ అనే తరహాలో వ్యవహరించేవారు కాదు. తోటి ఉద్యోగిలా వాళ్లతో కలిసిపోయేవారు. వాళ్ళందరినీ కుటుంబ సభ్యుల్లా భావించి ప్రేమించేవారు. ఇవన్నీ ఆయన వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాయని చెప్పుకోవచ్చు. రతన్ టాటా ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి. తాను ఎంతో శ్రమించి నిర్మించిన సంస్థ తన తర్వాత కూడా అంతే గొప్పగా కొనసాగాలని సంకల్పించారు. చైర్మన్గా బాధ్యతల నుంచి తప్పుకోకముందే సంస్థ భవిష్యత్తును పూర్తిగా భద్రం చేశారు టాటా. తాను ఉన్నా లేకపోయినా టాటా అనే బ్రాండ్ ఎప్పటికీ స్థిరంగా కొనసాగాలని భావించారు. ఎలాంటి గందరగోళం లేకుండా తాను చైర్మన్గా తప్పుకున్నా సరే వ్యాపారంలో ఎలాంటి కుదుపు లేకుండా చూసుకున్నారు. అంత ముందు చూపు ఉన్న వ్యక్తి కాబట్టే ఈరోజు టాటా లేరు అనే వార్త వచ్చినా సరే స్టాక్ మార్కెట్ పాజిటివ్గానే ఓపెన్ అయింది. టాటా గ్రూప్ సంస్థలన్నీ మనోనిబ్బరంతో నిలబడ్డాయి. ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నాయి. రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన్ను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. రతన్ టాటాజీ దూరదృష్టి గల వ్యాపార నాయకుడు, దయగల ఆత్మ ఉన్న అసాధారణమైన వ్యక్తి అని, అతను భారతదేశంలోని పురాతనమైన అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారని కొనియాడారు. ఆయన సహకారం మరువలేనిదని, ఆయన వినయం సమాజాన్ని మెరుగుపరచాలన్న అచంచలమైన నిబద్ధతకు దేశ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ రతన్ టాటాను కలిసిన సందర్భాలను మోడీ గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా మృతి పట్ల తాను తీవ్రంగా బాధపడ్డానని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో పేర్కొన్నారు. ఆయన మన ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పరిశ్రమల అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారని, ప్రసిద్ధి చెందిన భారతీయ వ్యాపారానికి దృఢంగా నిలబడ్డారని అన్నారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు రాజ్నాథ్ సింగ్. టాటా ఆత్మకు శాంతి కలగాలని పేర్కొన్నారు. రతన్ టాటా లేకపోవటాన్ని తాను అంగీకరించలేను అన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మక పురోగతికి చేరువలో ఉందని, ఇప్పుడు మనం ఉన్న ఈ స్థితికి రతన్ జీవితం, ఆయన చేసిన పని చాలా పెద్ద సహకారం అందించిందని పేర్కొన్నారు. ఈ సమయంలో ఆయన మార్గదర్శకత్వం మరింత అమూల్యమైనదని చెప్పిన ఆనంద్ మహీంద్రా, మనం చేయగలిగినదల్లా ఆయన చూపిన మార్గాన్ని అనుసరించటమే అన్నారు. ఆయన్ను మరచిపోలేమని, ఆ మహోన్నతుడికి వీడ్కోలు పలకాలని తెలియజేశారు. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వ్యాపార దిగ్గజాలు, యువ పారిశ్రామికవేత్తలు, సామాజికవేత్తలు, మానవతావాదులు టాటా ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఆయన విజయాలను స్ఫూర్తిగా తీసుకొని సగర్వంగా ఆయన్ను కొనియాడుతున్నారు. మాతృభూమికి కీర్తిని విశ్వవ్యాప్తం చేసినందుకు భరతమాత ఆయనకు చిరునవ్వుల వీడ్కోలు పలుకుతోంది. టాటాకు టాటా చెబుతోంది,
ఆ మహనీయునికి అభినవ్ భారత్ నివాళి అర్పిస్తోంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.